ప్రజెంట్ కాలంలో ఈ పెథలాజికల్ స్నోరింగ్ రోజు రోజు పెరిగిపోతుందండి. పిల్లల్లో చూసినట్టయితే ఒబేసిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్. పిల్లలకు సరిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినట్టయితే వాళ్ళకి ఆ బాడీ రెసిస్టెన్స్ ఉండదు. దాంతోపాటు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఆ ముక్కులో సెక్రీషన్స్ అవి అయిపోయి ఎడినాయిడ్ హైపోట్రోఫీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ పొల్యూటెంట్స్ నుంచి. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. చిన్నపిల్లల్లో మనం స్నోరింగ్ని కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ని కానీ అవాయిడ్ చేయడానికి. పిల్లల్లో చూసినట్టయితే ఎక్కువ మంది సాధారణంగా ఎడినో టాన్సిలర్ హైపర్ట్రోఫీస్ నుంచి ఈ స్నోరింగ్ వస్తుందండి. ఎడినో టాన్సిలర్ హైపర్ట్రోఫీ పిల్లల్లో రోజు రోజు పెరిగిపోతుందండి. బేసిక్గా వైరల్ ఇన్ఫెక్షన్ రేటు పెరగటం వలన, పొల్యూషన్ పెరగటం వలన, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన, ఈ జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో లేజినెస్ పెరుగుతుంది, ఒబేసిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ కూడా అంత మంచిగా ఉండట్లేదండి. ఈ ఎడినో టాన్సిలర్ హైపర్ట్రోఫీ నవేడేస్ కామన్ రీజన్ అండి. యూజువల్గా ఈ ఎడినో టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఉంటే ఈ పిల్లల్లో గురకుండి రేత్రిపూట డిస్టర్బ్ అవుతా, బాగా స్నోరింగ్ వస్తా, నిద్ర సరిగిపోకుండా డే టైం స్లీపీనెస్ వస్తా, స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది అనమాట. వీళ్ళకి మెయిన్గా ఏంటంటే పొద్దున సాయంత్రం వేడి నీళ్ళు ఆవిరి పడతా, కొంచెం ఎండలో తిప్పుతా, వేడివేడి పదార్థాలు పెట్టాలండి. అట్టనే వీళ్ళల్లో ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. యూజువల్గా ఇవి చేసినట్టయితే చాలామంది పిల్లల్లో ఈ ఎడినాయిడ్ టాన్సిలర్ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గి, హైపోట్రోఫీ కూడా తగ్గి వాళ్ళు స్నోరింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఆవిరి పట్టడం వల్ల ముక్కులో ఉన్న పార్టికల్స్, పొల్యూటెంట్ పార్టికల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోయి ఆ ఎడినాయిడ్ హైపోట్రోఫీ కాకుండా చూస్తుంది అనమాట. సపోజ్ ఇవన్నీ చేసినా కూడా కొంతమంది పిల్లల్లో పర్సిస్టెంట్గా స్నోరింగ్ ఉండి బాగా స్లీప్ డిస్టర్బ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎడినో టాన్సిలెక్టమీ ద్వారా ఆపరేషన్ చేసి ఆ ఎడినాయిడ్ టాన్సిల్ టిష్యూ తీసేస్తే వాళ్ళకి గురగ తగ్గుతుందండి. సాధారణంగా చూస్తే ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా స్నోరింగ్ రోజు రోజు పెరుగుతుందండి. బేసికలీ బికాస్ ఆఫ్ ద సెడెటరీ లైఫ్, ఒబేసిటీ అండి. ఈ సెడెటరీ లైఫ్ వల్ల ఏమవుతుందంటే ఈ ఫేషియల్ మజిల్స్, మిగతా బాడీ మూవ్ అవుతున్న ఫేషియల్ మజిల్స్ అంటే చాలామంది కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ కంప్యూటర్ దగ్గర ఉంటారు, కంటిన్యూస్గా వాళ్ళు వేరే మస్కులర్ ఎక్సర్సైజ్ ఫేస్కి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, సపోజు లోపల ఉన్న ప్యాలటల్ మజిల్స్ అవన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. మనం మాట్లాడిన ఫేషియల్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇవన్నీ ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళకి చూసినట్టయితే ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం వలన, ఒబేసిటీ వలన, దాంతోపాటు వాళ్ళు సన్నుకు కూడా ఎక్స్పోజ్ కావట్లేదండి. ఈ మధ్యలో చూసినట్టయితే మనకు సన్ ఎక్స్పోజర్ రేట్ చాలా తక్కువ ఉంది. విటమిన్ డి డిఫిషియన్సీలు కూడా చాలా ఎక్కువైనాయి అన్నమాట యూరోపియన్ కంట్రీస్ టైప్లో. బికాజ్ వీళ్ళందరూ సన్కి ఎక్స్పోజ్ కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండోర్ ఎక్సర్సైజ్, ఇండోర్లోనే మోస్ట్ ఆఫ్ ద వర్క్ ప్లేస్ అన్నీ చేయటం వలన వీళ్ళకి ఈ సన్ ఎక్స్పోజర్ లేక ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. దాంతోపాటు ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసి ఓరల్ ఎక్సర్సైజ్ చెప్తాండి. ఈ నోట్లో ఉన్న ఎక్సర్సైజ్ చెప్పి దాంట్లో ప్యాలెట్ల మజిల్ని స్ట్రెంగ్తన్ చేసినట్టయితే స్నోరింగ్ కొంతమందికి ఇంప్రూవ్ అవుతుందండి. కొంతమంది ఈ ఎండోస్కోపీలో ఏదన్నా ముక్కులో బోను వంకర ఉన్నా, కండ పెరిగిన, గొంతులో ఏదన్నా టాన్సిల్ అలాంటి వాపున్నా, అలానే టంగ్ మీద వెనక పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద టంగ్ దాంట్లో వాపున్నా కూడా మనం చిన్న సర్జరీ ద్వారా దాన్ని నయం చేసి స్నోరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చండి.